ఇది కిచెన్ అసలు అంతా ఒకటే. హాల్, కిచెన్, డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ ఇదే కదా, డైనింగ్ టేబుల్ అంటే ఇదే కింద డైనింగ్ టేబుల్. అది ఇది కదా వినాయకుంది. వినాయకుడి విగ్రహం దగ్గర ఎత్తుకొని పెట్టిండేది. కదలతా ఉండేది, కదలతా ఉండేది. గ్యాస్ లేకుండా ఇది ఫస్ట్ జీతం ఇది. ఇది నా ఆర్టికల్షిప్ లో ఫస్ట్ నెల జరిగినప్పుడు వచ్చింది. 2015 2017 మార్చ్ 2017 అప్పుడు వచ్చినప్పుడు తెచ్చిండేది అది. ఇది మా అమ్మాయి ఆకరించి పెట్టింది. ఇవంతా తిరుపతిలో ఐస్ క్రీమ్ తిండి కప్పులు ఇవన్నీ. ఐస్ క్రీమ్ అప్పుడు ఈ మూల ఉండలేదు అప్పుడు పెయింట్ అయ్యింది నల్లగా. ఏం లేదు అయ్యడా దీంట్లో నుంచి ఎలకలు వస్తుంటే ఊరికి ఎలకని బయటకు వస్తుంటే గ్యాప్ ఉండి ఇప్పుడు మట్టి అయింది. ఇది మొన్నంతా రాడుతా ఉంటే రాలుతాడదనేసి మళ్ళీ ఇంటికి అడుగు వేసినప్పుడు దానికి ఇదంతా ఇది కదా గార కింద మట్టి మట్టి మా అమ్మ అలిగేది. ఈ పైన ఇదంతా నీళ్ళంతా మ్యూజిక్ కదా వాన పడిందంటే. ఈ మూడు అయితే గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు గుడ్లు రోగలరాయి ఉంది కదా, రోగల పండు ఉంది రాగలరాయి గుడ్లు మొట్టలో గొడ్ల మొట్టలు మనిషిని గొడ్ల మొట్టలు అన్ని రాగలరాయి వేసి పెట్టేది నేను. అవి తీసి పెట్టేది. ఇంకా ఇది ఇక్కడ ఈ నుంచి స్విచ్ బోర్డు కుడుతుంది నీకు. ఒకసారి ఇలా ఏళ్ళు పెడితే షాక్ కూడా కొట్టింది నాకు. నాకైతే కొట్టలేదు. వేరే స్విచ్ బోర్డు ఉండి దాంట్లో ఒకసారి నాకు నువ్వు ఎత్తుకొని పౌడర్ పోసాడు ఏరు పెట్టినా కదా. నాకు పౌడర్ పోసాను స్విచ్ బోర్డు ఏరు పెట్టినా సార్ గుర్తుంది నీకు. షాక్ కూడా కొట్టింది. ఇది ఇంకా ఈ మంచం అంటే మా ఆయన సామ్రాజ్యం. మా ఆయన ఎప్పుడు ఉండేది ఈ మంచం. టీవీ ఫ్యాన్ అంతే మా ఆయన సామ్రాజ్యం. ఇంకా ఫ్యాన్ కూడా లేదా? ఫ్యాన్ ఇప్పుడు నేను చెప్తా. మంచం ఇది పని చేయదా? బ్యాటరీ పని చేయలేదు నేను. ఊరు పని చేయదా? మరి ఎందుకు పెట్టుకుంటారు? తగిలించుకోండి నాస్టాలు చెప్పేసి పని చేయదు. అది ఎప్పుడు నువ్వు అమ్మా అది ఎప్పుడు అసలు మనం పైన కింద గారేక ముందు నీకుంది అది. దానికి సుమారు 15 రూపాయలు. దాన్ని మ్యూజియం లో పెడితేనే దాన్ని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దుమ్ము పట్టిపోయాడు బాగా. అది నేను విజయవాడలో తెచ్చినది. అది ఈ పక్క గోడకి ఈ పక్క ఆ పక్క బొక్క ఉంది కదా. అప్పుడు ఇవాళ ఆలోచన చూసేదానికి ఎడన ఒక బొక్క ఉంది నాకు కనపడేది అప్పుడు. నువ్వు చేయి పెట్టదులే మళ్ళీ ఇప్పుడు వైర్ కట్ చేయండి పెడతావు నువ్వు. దాన్ని కనెక్షన్ లేదు. ఇది ఎప్పుడు తలుపు కదా ఇది. ఈ తలుపు అయితే ఎన్నేళ్ళు అయిందో అసలు ఇదే ఎంతగానో ఉంటుంది తెలుసు. ఇది చేసిన వాళ్ళు పడదా ఇది గడి గడి పడుతుంది. ఇప్పుడు ఈ గోడలకు ఇప్పుడు కట్టే గోడలకు ఈ తలుపు నిలవదు. చాలా బరువు ఉంటుంది ఇది. అదే ఈ గోడలో ఎంత ఎరుగుంటాయి కాబట్టి ఎన్ని ఇంచులు ఇవి? 20 ఇంచులు వాళ్ళ చాలా ఎరుగుంది. మధ్యలో గోడ కూడా ఎట్ట కట్టినారు? ఊరికే ఇటుగా పెడతారు అంతే. ఇప్పుడు ఈ కిచెన్ అంతా మళ్ళీ మనం తయారు చేసిండేది కదా. కిచెన్ అంతా మందేది. ఇంకా నీళ్ళు మాత్రం ఈ పక్క అంతా వరుసగా నీళ్ళే. ఇంక గ్యాప్లు అంతా నీళ్ళే. బండ్ల గ్యాప్ అంతా నీళ్ళే. ఇల్లు మొత్తం నీళ్ళే. ఈడొచ్చి తోడి పోసేది. నేను ఎత్తి పోసేది. వాన వస్తే ఇంట్లో ఒకటే బయట ఒకటే మనకు. అంతే ఇంట్లో బయటే బాగుంది. వాన వస్తే బయట బాగా. ఈ తలుపు అయితే ఇన్నిసార్లు రెడీ చేసినది కదా. దీన్ని సరిగ్గా పని చేయకుండా దాని గురుముతను రెడీ చేసి అది ఊడిపి. ఈ పక్క రూమ్ ఉంది కదా. ఈ రూమ్ లో పడదేమో ఇది. పడదు ఇప్పుడు కూడా. ఈ పక్క ఈ రూమ్ ఇంకా ఈ పక్కన ఇది ఈ గోడ ఉన్నప్పుడు బోతమిల్లా ఉంటుంది. లైట్లు లేకుండా భయం కదా ఇంట్లోకి రావాలంటే. అసలు రావాలంటే భయం. ఇట్ట బండ్లు ఉన్నాయి. ఇట్ట ఈ పక్కన ఉన్నాయి కదా అలమార్లు ఉన్నాయి కదా. చిన్న ఇంట్లోనే అలమార్లు ఉన్నాయి. ఈ పక్క 2 అలమార్లు. ఈ బండ్ ఉంది కదా. 2 అలమార్లు కాదు వరుసగా ఈ లాస్ట్ నుంచి వరకు బండ్లు ఉన్నాయి. గోడ ఈడుకునింది కదా. సొందు ఉంది. ఈ రాసుకోసం సొందు అదంతా మన లోపల పక్కనే ఉంది. అదంతా కిటికీ కూడా ఉంది కదా. మన వరకు కిటికీ అది. ఇడ పూజ రూమ్ ఉంది. మళ్ళా నేను పెట్టి ఒకటి ఇచ్చిండే కొట్ట పెట్టుకుని బుక్కులు చూడ ఏ పెట్టి దేనికి పెట్టేది? ట్రంక్ పెట్టి కొట్ట పెట్టుకునేదానికి. ఆ ఇంట్లో ఎత్తేసినా కదా. ఇప్పుడు నేనైతే పడి నేనే కదా. ఇప్పుడు ఏడు కుక్కి ఇంట్లోనే పడేది నేను. ఏడు కుక్కి ధమాల కింద అడేసి ఊపించినాను. గోళీ బాక్స్ లో ఉన్నాయి గోళీలు. ఎన్ని గోళీలు కదా అసలు? దెబ్బలంతా గోళీలు ఆట కదా ఆడేది. కనికి గోళీ ఇవన్నీ ఇవి. ఈ 4 అయితే పాత గోళీలే. ఇవి దీనికి వచ్చేటివి.
దేనికి వచ్చేటివి థమ్స్అప్లకు వచ్చేటివి వీటికి గోలీ సోడాకి గోల్డ్ కలర్ వస్తాయి కదా చెన్నై చేసినాయి ఇవి ఇవి మాత్రం ఇది పాతదేమో అది పాతదే భలే కనిపోయి అన్ని అన్ని జింజర్ గోళీలు ఇవో ఆడేది ఇప్పుడు కూడా పోయి ఆడేవాళ్ళు అవి ఆడేది లేకపోతే హాట్ బాక్స్ వేసి పెట్టినావు గోళీలు కూడా 130 గోళీలు ఉండేది ఇవన్నీ హాట్ బాక్స్ కూడా అంకితం ఇచ్చేస్తారు నాకు హాట్ బాక్స్ ఇది ఇది ఎప్పటి నుంచి గుర్తుంది చెప్పా రేడియో ఎత్తిది ఒకసారి రేడియో పైకిది వాచ్ ఈ వాచ్ దీనికి అలారం కూడా వస్తాయి కదా తాగేది పడుకోండి దీన్ని అవును నేలకేసి కొట్టి పగల కొట్టాడు దీన్ని ఎంత బాగుంది చూడు వాచ్ చూసేదానికి ఇది తిరుగుతుంది ఇప్పుడు ఇంకా ఇది ఉంది దానికి కొక్కిలా ఉంది దానికి ఆ రేడియో పనిచేస్తుందా దీంట్లో అంతా మా ఆయన బిడి కట్లు ఫ్యాన్ కూడా వస్తున్నాడు మా ఆయన చూసేలో 70,000 ఫ్యాన్ వస్తున్నాడు రేడియో గుర్తుందా రోడ్లకు పోయేది ఆకాశవాణికి 8 గంటలు అయితే ఫోన్ చేసేదాని కోసం ఈ రేడియోలో అప్పుడు రెయ్యి పాటలు పెట్టాయి మనకు కావాల్సిన పాట ఏదైనా రోడ్లు ఫోన్ చేయాలి రూపాయి అనేసి ఎత్తిదిగా ఏమి లేవాళ్ళు మా ఆయన ఎప్పుడు ఎప్పుడు రేడియో ఇది నిజంగానే దీన్ని వాడి కూడా ఒక 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రేడియో గురించి ఎప్పుడు మరి ఇదే మాయాడా రేడియో గురించి ఎప్పుడు ఇది ఎన్ని ఏళ్ళు ఇది కూడా 80 మా ఆయన చెప్పించారు మేము పుట్టిన 97లో ఇది గురించి ఎప్పుడు మరి రేడియో ఇది చాలా 15 సంవత్సరాలు అవుతుంటుంది 15 ఏళ్ళు దీంట్లో నాటికి వచ్చి 9 ఏళ్ళు వచ్చి నాటికి వచ్చేది కదా 9కి నాటిక 8 నుంచి 10 వరకు పాటలు 9కి వార్తలు ఇంగ్లీష్ వార్తలు అవి అయిపోయే లోపల నిద్రపోయేది ఇంగ్లీష్ వార్తలు అయ్యే లోపల నిద్రపోయేది నాటికి మాత్రం కరెక్ట్ వింటాను అప్పుడు కింద ఉన్నది కదా అప్పుడు కిందనే లేవు అప్పుడు ఇది మా అవ్వ మా తాత మా అవ్వ మా తాత మా అవ్వ అయితే ముందే తెచ్చుకున్నాం పుట్టక ముందే మా తాత కూడా మంచోడే కాకపోతే నన్ను ఒకసారి కొట్టినాడు నాకంతా దుడ్డి మంచి పోతే చమచడం కొట్టినాడు మా తాత కొట్టరా ఇక ఆయుషం కూడా ఇవి తెలుసుకుని తెచ్చుకున్నాడు ఇదంటే ఇది ఈడ సుట్టిలు ఉండింది ఈడ ఇంట్లో ఇంకా బయట వస్తానే గుడిసిల్లు అప్పుడు దావ ఈ పక్క ఉంది కదా ఈ పక్క దావ ఉంది ఇక్కడ బండ్లు ఉన్నాయి మిద్ది మీదకి ఎక్కేదానికి కూడా బండ్లో ఈ పక్క మళ్ళీ ఇది కనకాంబ చెట్లు ఏం చెట్టు సన్నజాల చెట్టు సంజయ్ చెట్టు పెద్దది ఉండే ఇప్పుడు ఈ గుడి అంతా అప్పుడు అంత లేదు కదా కన్స్ట్రక్షన్ అంత ఏం లేదు పక్కన దావ ఉంది ఇది గుర్తులేదు ఇక్కడ ఎందుకు గుర్తులేదు నీళ్ళు పట్టేదానికి నీళ్ళు ఇప్పుడు కూడా ఉంది లోపల పై పట్టే ఉంది అనుకుంటా ఇక్కడ ఈ పక్కన ఇంకా వస్తున్నాయి ఇప్పుడు నీళ్లు అందరూ పడుకునే నీళ్ళు మన ఇంటికి వచ్చి మనకు వస్తాయి బిందులు పెట్టేసి వరుసగా ఈ కిందికి దిగి ముంచి పోసేది కదా అప్పుడు ఇది మళ్ళీ ఫస్ట్ తీసాను కట్ చేసేది కట్ చేసావా 5 seconds వస్తుంది ఓహో కట్ చేసి మాది రికార్డ్ అవ్వలేదు